నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు ప్రక్కన ఆగిన ఎస్.ఆర్. ట్రావెల్స్ బస్సును వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి నాగూర్ నాగపట్నం వేళాంగిణి మాత చర్చికి 40 మంది టూరిస్టులతో వెళ్తున్న ఎస్.ఆర్. ట్రావెల్స్ బస్సు వేకువజామున గండవరం జాతీయ రహదారిపై కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు ప్రక్కన ఆగింది. అదే సమయంలో చీమకుర్తి నుండి చెన్నై పోర్టుకు వెళ్తున్న కంటైనర్ లారీ బస్సును వెనుకవైపు నుండి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సిరింగి బాబురావు 50 అనే వ్యక్తి లారీకి, బస్సుకు మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సి. సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. Let's